హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు. ఈరోజు నేను యూత్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. యూత్ ఈ ఏజ్‌లో మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండాలంటే, మన ఫ్యూచర్‌ని బిల్డ్ చేసేలా ఉండాలి గానీ, బ్రేక్ చేసే అట్లా ఉండకూడదనమాట. మనం ఫ్రెండ్స్‌ని చేసుకునే వే గానీ, మన హ్యాబిట్స్‌ని చేసుకునే వే గానీ, మనం టైమ్ స్పెండ్ చేసే వే గానీ, ఇవి చిన్నవిగా అనిపిస్తాయి. కానీ మన లైఫ్ మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తాయనమాట. ఈ జనరేషన్ ఒక డేంజరస్ లైన్‌లో ఉందనమాట. నా లైఫ్ నా రూల్స్. అర్థమైందా? ఇది పెద్ద కొటేషన్ అనమాట. సరే, కానీ ఒక క్వెషన్ అడుగుతాను. నీ చాయిసెస్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నీ రూల్స్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ఓకే. పీస్ దగ్గరికి తీసుకెళ్తున్నాయా? లేదా కన్‌ఫ్యూజన్ దగ్గరికి తీసుకెళ్తున్నాయా? డేంజరస్‌గా తయారు చేస్తుందా నీ లైఫ్‌ని? లేతే పీస్‌ఫుల్‌గా తయారు చేస్తున్నాయా? గాడ్‌ని ఇగ్నోర్ చేస్తూ తీసుకునే డెసిషన్స్ ఉంటాయి చూడండి. మొదట ఫ్రీడమ్‌లాగా అనిపిస్తాయి. కానీ తర్వాత అది ఒక పెద్ద బర్డెన్ అవుతాయన్నమాట మనకి. మన కష్టాలు తెచ్చిపెడతాయన్నమాట. కానీ దేవునితో తీసుకునే డెసిషన్స్ ఉంటాయి చూడండి. మొదట డిసిప్లిన్‌లాగా కష్టంగా అనిపిస్తాయి కానీ తర్వాత బ్లెస్సింగ్ అవుతాయన్నమాట అవి. అదే డిఫరెన్స్. ఓకే. నువ్వు ఈరోజు ఏదైనా చాయిస్ తీసుకుంటున్నావా? చిన్నదైనా, పెద్దదైనా ఒకసారి ఆలోచించి ఈ డెసిషన్‌లో దేవుడున్నాడా లేదా? ఎందుకంటే దేవుడిని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తావో ఆ డైరెక్షన్ ఉంది చూడండి. అది డిస్ట్రాక్షన్ వైపు ఎళ్ళదు. ఓకే. డిసిప్లిన్ వైపు నెక్స్ట్ బ్లెస్సింగ్ వైపు ఎళ్తదనమాట. ఓకే. దేవుడిని ఇంక్లూడ్ చేసే డైరెక్షన్ వస్తుంది కదా! అది ఇగ్నోర్ చేస్తే అదేమవుతదో తెలుసా? డిస్ట్రాక్షన్ వస్తదనమాట. అందుకే దేవుడు వాక్యంలో నీ సంపూర్ణ హృదయంతో యెహోవాపై విశ్వాసం ఉంచుము. నీ స్వబుద్ధిపై ఆధారపడొద్దు. నీ ఓన్ థింకింగ్ ఒద్దు. తర్వాత నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము. అప్పుడు ఆయన నీ మార్గములను సరిచేయును, సరళపరచును అని సెలవిచ్చారనమాట. అర్థమైందా? నీ ఫ్యూచరు యాక్సిడెంట్ కాదు. ఓకే. నీ చాయిస్ రిజల్టే నీ ఫ్యూచర్ అనమాట. నువ్వేవైతే డెసిషన్స్ తీసుకుంటున్నావో అదే నీ ఫ్యూచరు. అందుకే వైస్‌గా చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్‌ని చేసుకోవాలి. రైట్ లైఫ్ పార్ట్నర్స్‌ని చేసుకోవాలి. రైట్ హ్యాబిట్స్‌ని చేసుకోవాలి. ఓకే. దేవుడిని చేసుకోవాలి. ఎందుకంటే చివరికి నీ లైఫ్‌నే చేంజ్ చేస్తాయన్నమాట ఇలాంటి డెసిషన్స్ అన్నీ. సో, నీ లైఫ్‌ని చేంజ్ చేసే బిగ్ డెసిషన్స్‌ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా? సో, ఇప్పుడే దేవుడిని ఫాలో అవ్వు. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అందరికీ వందనాలు.